పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. 1000కి పైగా విమానాలు రద్దు. శంషాబాద్ తో పాటు రేణిగుంటలోనూ పడికాపులు. క్షమాపణలు చెప్పిన ఇండిగో సీఈఓ. ఇండిగో సంక్షోభంపై కేంద్రం గరం. ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఆదేశం. 3 రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా. ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు. ఇండిగో సర్వీసుల రద్దుతో పెరిగిన ఛార్జీలు. హైదరాబాద్ ఢిల్లీ టికెట్ 89,000 రూపాయలు. ఇండిగో రద్దుతో కీలక నిర్ణయాలు. భద్రత విషయంలో రాజీ పడబోమన్న డీజీసీఏ. వారాంతపు సెలవు సూచనలు ఉపసంహరణ. సమ్మిట్ ఏర్పాట్లపై రేవంత్ సమీక్ష. తెలంగాణ లక్ష్యానికి దోహదపడుతుందన్న సోనియా. సీఎం రేవంత్ కి అభినందనలు. చంద్రబాబుని కలిసిన కోమటిరెడ్డి. గ్లోబల్ సమ్మిట్ కి రావాలని ఆహ్వానం. పవన్ కళ్యాణ్ పై మంత్రి యూటర్న్. తమిళనాడుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం స్టాలిన్ ని కలిసిన మంత్రి. గ్లోబల్ సమ్మిట్ కి రావాలని ఆహ్వానం. జూబ్లీహిల్స్ లో కొందరు రెఫరాండం అన్నారు. జనం వాళ్లని బండకేసి కొట్టారు. కేటీఆర్ ని ఉద్దేశించిన సీఎం రేవంత్ వ్యాఖ్యలు. హామీలో పేరెంట్ టీచర్ మీటింగ్. ప్రతి ఏటా డిఎస్సీ చేపడతామన్న సీఎం. ఈ నెల 10 నుంచి టెట్ నిర్వహణ. పరకామణి కేసులో ఏకపక్ష విచారణ. తనని మాత్రమే ప్రశ్నించారన్న భూమన. మిగతా వారిని వదిలేశారని ఆరోపణ. వైసీపీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ ధ్వంసం. 2027లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న నిమ్మల. పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్నారన్న అంబటి. జమ్మూ కాశ్మీర్ సీఎం ని కలిసిన ఉత్తమ్. గ్లోబల్ సమ్మిట్ కి రావాలని ఒమర్ కు ఆహ్వానం. సదస్సు సక్సెస్ కావాలన్న ఒమర్ అబ్దుల్లా. హిల్ట్ పై పురుషోత్తం, కేఏ పాల్ పిటిషన్లు. సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తుకి విన్నపం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హైకోర్టు నోటీసు. కష్టాలొచ్చినప్పుడు భయపడద్దు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్. కొత్త సర్పంచులకు అభినందనలు. తప్పు చేస్తే నా కొడుకైనా శిక్షకి అర్హుడే. ఫిర్యాదు రాగానే పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు. అన్ని విషయాలు బయటకొస్తాయన్న పొంగులే. బీసీ కోటాపై కాంగ్రెస్ మోసం చేసింది. సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ఆదుకోవాలన్న తలసాని. ప్రభుత్వం చేసిన హత్యేనన్న కృష్ణయ్య. సర్పంచ్ బరిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి. 95 ఏళ్ల వయసులో రామచంద్రారెడ్డి పోటీ. యువతరంతో పోటీ పడుతూ ప్రచారం. జనగామ జిల్లాలో రాత్రి కూడా నామినేషన్లు. 4 గ్రామాల్లో బారులు తీరిన అభ్యర్థులు. నేటితో ముగిసిన 3వ విడత నామినేషన్. కోకాపేటలో 4వ విడత భూముల వేలం పూర్తి. 77 కోట్ల రూపాయలు మాత్రమే పలికిన ఎకరం భూమి. 1.98 ఎకరాల్ని దక్కించుకున్న శ్రీ చైతన్య సంస్థ. అన్యాయంగా ఇళ్లు కూల్చారని ఆవేదన. జగన్ కు మొరపెట్టుకున్న జోజినగర్ వాసులు. బాధిత కుటుంబాలకి మల్లాది పరామర్శ. హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు సీజ్. షామీర్పేట ఓఆర్ఆర్ దగ్గర 4 కోట్ల రూపాయలు స్వాధీనం. ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి వస్తుండగా పట్టివేత. పుతిన్ మోదీ మధ్య శిఖరాగ్ర చర్చలు. వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు. 5 ఏళ్లలో $100 బిలియన్ బిజినెస్ లక్ష్యం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.